బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీలే అన్న పొన్నం వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? సో, మొన్న పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఏం చేశారు? అసలు మేము అన్ని ప్రయత్నాలు చేసినాము. మేము కాదు దొంగలం. దొంగలు ఎవరయ్యా అంటే వీళ్ళు. బీఆర్ఎస్, బీజేపీలు వాళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి మేము ఒక యజ్ఞం చేస్తున్నాము. మేము ఏది రామరాజ్య యజ్ఞం చేస్తున్నాము. వాళ్ళు అడ్డుపడుతున్నారు అని అన్నారు. సో, అది కరెక్టా కాదనంటే నిన్న పోల్ పెడితే ఒక 10,000 మంది పాల్గొన్నారు. యెస్. ఏంది బీఆర్ఎస్, బీజేపీలు అన్న ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన వాళ్ళు 31% మంది ఉన్నారు. ఏయ్! అది గాదు. వాళ్ళు గాదు కారణం. నువ్వే కారణం అంటున్న వాళ్ళు 66% మంది ఉన్నారు. సో, ఓవరాల్‌గా బీసీ రిజర్వేషన్‌ల మీద కాంగ్రెస్ పార్టీ మాటలను, మంత్రి మాటలను నమ్మని వాళ్ళు 66% ఉన్నారు. నమ్మేవాళ్ళు 31% మంది ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కొద్దిగా మేలుకుంటే, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కొద్దిగా తెలుసుకుంటే ఈ విషయాలు మనం ఇష్టం వచ్చినట్టు బీసీల పట్ల మాట్లాడితే చెల్లుతది. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చెల్లుతది. కానీ మళ్ళా ఇంకొకసారి అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం అప్పుడు చుక్కలు అవుపడతాయి. ఆ తర్వాత ఇబ్బందులు ఎదురైతాయి. బీసీలే మోసం చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను అనుభవించాల్సొస్తది.